ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతమును తెలియజేస్తూ 1000 ఏండ్ల శిక్ష 1000 ఏండ్ల పరిపాలన అనే అంశముతో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్న క్రమంలో ఉన్నాం. పరమతండ్రి అయిన దేవుని మహాకృపను బట్టి ఆయన వ్రాయించిన ఆయన మాటలను చక్కని రీతిలో మనం అర్థం చేసుకోవటానికి అవకాశం లభించింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి సంగతులను కలిగి ఉన్నది. మొదటి వచనం నుండి మనం నేర్చుకుంటున్నాం. 20వ అధ్యాయము 12, 13 వచనాల దగ్గర మనం ఉన్నాం. మృతులైన వారందరినీ క్రీస్తు న్యాయపీఠం ముందు దేవుడు ప్రవేశపెడుతున్నాడు. ఎవ్వరూ కూడా తప్పింపబడటానికి వీలు లేదు. గొప్పవారేమి కొద్దివారేమి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. ఎందుకు నిలబడాలి? తీర్పు. ప్రతి విషయమును దేవుడు విమర్శలోనికి తీసుకొస్తున్నాడు. ఆ తీర్పు అక్కడ మనకు కనిపిస్తుంది. అలాంటప్పుడు కొందరికి సందేహాలు కలుగుతాయి. మరణించిన తర్వాత మనుషుల ఆత్మలన్నీ కూడా తీర్పు కొరకు ఎదురు చూడాలా అనే సందేహం చాలామంది కలుగుతుంది. మరైతే యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుడు మరియు లాజరులను గూర్చి తెలియజేస్తున్నప్పుడు, ధనవంతుడు తన జీవిత కాలమందు తాను సుఖము అనుభవించిన దానిని బట్టి వేదనకరమైన స్థలములో యాతన పడుచున్నాడని వ్రాయబడింది. లాజరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చుటను బట్టి అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉండుట, నెమ్మది పొందు స్థలములో సేదదీరుట మనకు కనిపిస్తోంది. మరి వీరికి తీర్పు జరిగిపోయిందా? గ్రంథములు విప్పబడాలి, విమర్శ చేయబడాలి, మనుషుల యొక్క క్రియలు వారి వెంట వెళుతున్నాయి, అంత్యదినమున తీర్పు జరుగుతుంది. మరి ముందుగానే ధనవంతుడు వేదనకరమైన స్థలంలో బాధ అనుభవిస్తున్నాడు, లాజరు నెమ్మది పొందుచున్నాడు. కారణం ఏంటి అనగానే, దేవుడు తీర్పు దినమునకు ముందుగానే మనుష్యులలో ఎందరైతే దేవుని కొరకు బ్రతికిన వారు ఉన్నారో వారందరినీ పరదైసులో నెమ్మది పొందు స్థలములో విశ్రాంతిని అనుగ్రహించి అక్కడ వారిని చేరుస్తున్నాడు. ఇక దేవుని కొరకు బ్రతకని వారిని, తమ ఇష్టమును తాము నెరవేర్చుకున్న వారిని దేవుడు వేదనకరమైన స్థలములో యాతన అనుభవించడానికి పంపిస్తున్నాడు.
తీర్పుకు ముందే ఎందుకు పంపిస్తున్నాడు? ఈ విషయం మీకు అర్థం కావాలంటే లోక సంబంధంగా చట్టాలున్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఒక అనుమానితుడిని పోలీసు వారు బేడీలు వేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళినప్పుడు వారిని సెల్లో వేస్తారు. అలాగని వారికి ఇంకా తీర్పు తీర్చబడలేదు, వాదోపవాదాలు జరగలేదు, కోర్టులో ప్రవేశపెట్టబడలేదు, న్యాయమూర్తి తుది తీర్పు ఇవ్వలేదు. కానీ ఒక సస్పెక్ట్ అంటే అనుమానం, పోలీసులకు అనుమానం వచ్చింది, అతన్ని గనుక ఒకవేళ బయటే విడిచిపెట్టేస్తే ఎప్పుడో తీర్పు జరుగుతుంది కనుక తీర్పు వరకు నేరస్తుడు బయటే ఉంటే అతడు ఇంకా అనేకమైనటువంటి నేరాలకు పాల్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఏం చేస్తారు, సస్పెక్ట్ అందరినీ కూడా, అంటే ఎవరైతే నిందితులని అనుమానితులుగా ఉన్నారో వారందరినీ కూడా ముందుగా సెల్లో వేస్తారు. వారికి జైలు శిక్ష విధించాలా లేదా, ఎంతకాలం విధించాలి, లేక చివరకు మరణశిక్ష విధించాలా, దీనిని అంతటినీ కూడా న్యాయమూర్తి గారు చూసుకుంటారు. భూమి మీద న్యాయమూర్తి చూసుకుంటారు. దీనిని ఒక ఉదాహరణగా మీరు తీసుకోగలిగితే, దేవుడు ఇంకనూ తీర్పులో ప్రవేశపెట్టక మునుపే మనిషి మరణించిన తర్వాత ఆయన సర్వజ్ఞాని, మనుషుల యొక్క క్రియలన్నిటినీ ఆయన ఎరిగినవాడు, గ్రంథములు ఆయన దగ్గర ఉన్నాయి, మనుషుల క్రియలన్నీ ఆయన దగ్గర భద్రం చేయబడి ఉన్నాయి, మనుషులతో పాటు ఆ క్రియలన్నీ కూడా మనుషుల వెంట వెళుతున్నాయి. కనుక ఎవరైతే నేరస్తులు వారందరినీ దేవుడు వేదనకరమైన స్థలంలో ఉంచుతున్నాడు, ఎవరైతే నీతిమంతులు వారందరినీ దేవుడు నెమ్మది పొందు స్థలంలో ఉంచుతున్నాడు. అయితే దేవుడు చివరిగా అంత్యదినమున తీర్పులో వీరందరినీ మరల ప్రవేశపెడతాడు. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? ధనవంతుడికి సందేహం ఉంది, ఆ సందేహాన్ని అబ్రహాము గారు తీరుస్తున్నారు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? మేము నీతిమంతులం అని ఇంకా ఎవరైనా భావిస్తున్నారా? వారి జీవితకాలంలో వారు జీవించిన జీవితానికి ఈ శిక్ష సరైనది కాదని ఎవరైనా ఇంకా భావిస్తున్నారా? అలాంటి వారందరికీ దేవుడు ఆ దినమున తీర్పులో సమాధానం తెలియజేస్తాడు. కనుక ప్రతిదీ కూడా ఒక క్రమ ప్రకారం దేవుని దగ్గర వెళుతోంది, దేవుని సంకల్పానుసారంగా ముందుకు జరుగుతోంది. దేవుడు ఒక్కసారి నేరస్తుడు అని ఆయన నిర్ణయించాడంటే, మనిషి మరణించే నాటికి దేవుని దృష్టిలో దేవుని చట్టాన్ని బట్టి దేవుడు ఒక మనిషిని నేరస్తుడు అని నిర్ణయించాడంటే, వేదనకరమైన స్థలానికి పంపించాడంటే, ఇక ఆయనతో వాదించి ఆయన నిర్ణయాన్ని తప్పు పెట్టగలిగినటువంటి మనిషి ఎవ్వడూ లేడు, ఏ తరంలోనూ లేడు. ఎందుకంటే ఆయన ఒకవేళ విమర్శ చేస్తే ఆ విమర్శ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనతో వాదించి గెలుపొందగలిగిన వాడెవడు? ఆయన ఎంత జ్ఞానం కలిగినవాడు? అలాంటి దేవుని ముందు మనిషి ఏమాత్రం మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. కనుక దేవుడు నేరస్తులను, పాపాత్ములను, రక్షణను అందని వారిని, దేవుణ్ణి పట్టించుకొని వారిని, దేవుని సంకల్పమునకు భిన్నంగా బ్రతికిన వారిని వేదనకరమైన స్థలములో శిక్షను అనుభవింపజేస్తున్నాడు. అది కేవలం సెల్లో ఒక నేరస్తుడిని వేసినట్టుగా మనం భావించి కొద్ది శిక్షగా మనం తీసుకోవాలి. ఇక తీర్పు దినం తరువాత, అంత్యదినము, చివరిగా తీర్పు దినము, ఈ తీర్పు దినం తర్వాత నేరస్తులందరూ కూడా, అనగా దేవుని చట్టమును బట్టి పాపాత్ములు, నేరస్తులు, అనీతిమంతులు వీరందరూ కూడా నరకమున, అనగా రెండవ మరణమున వారు పడద్రోయబడతారు. ఇక అది భరించలేనిది, నిత్యకాలం ఉండేది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాగే నీతిమంతులు కూడా, ఇప్పుడు నీతిమంతులు పొందుచున్నటువంటి విశ్రాంతి అసలైన విశ్రాంతి కాదు, ఇది తాత్కాలికమైనది. ప్రభువు వచ్చినప్పుడు ప్రభువు వలె వారు కూడా
పునరుత్థానం చెందినప్పుడు రెండవ పునరుత్థానంలో వారు పొందబోయే నిత్యత్వపు లోకం అసలైన లోకం, అసలైన విశ్రాంతి. వారి పౌరసత్వం అక్కడుంది. కనుక ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. మీ హృదయంలో ఈ యొక్క విషయాలన్నిటిని కూడా భద్రం చేసుకోవాలి. నీతిమంతులు ఉండే స్థలానికి మన ఆత్మ వెళ్ళటానికి ఈ భూమి మీద నీతి కార్యములను మనం ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోవాలి. మన వెంట నీతి కార్యములనే రావాలి తప్ప మన వెంట పాపపు క్రియలు రావటానికి వీలు లేదు. కనుక ఈ సంగతులను, ఈ భావాన్ని, ఈ పరమార్థాన్ని దేవుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వచనాలలో తెలియజేశాడు. ఒక్కసారి ఆ మాటలను చదివి వాటి వివరణలోనికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథములు తెరచి నూతన నిబంధనలో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలలో 20వ అధ్యాయం 12, 13 వచనాలను జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12, 13 వచనాలు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. భూమి మీద దేవుడు ఇచ్చినటువంటి మానవ బ్రతుకులో జీవించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క తీర్పులోనికి వెళ్ళాలి. ఆ తీర్పును దాటేవారు కొందరే. ఆ తీర్పులో నాశనం అనేటువంటి శిక్షను అనుభవించేవారు ఎందరో. ఎందుకంటే నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలముగా ఉంటుంది. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అని ప్రభువు వారు అందుకే తెలియజేశారు. బహు తక్కువ మంది తీర్పును దాటి తీర్పులో విజయకేతనాన్ని ఎగరవేస్తూ క్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవుని సన్నిధికి చేరుకుంటారు. అనేక మంది తీర్పులో దుఃఖముకులై నాశనమునకు, నిత్యాగ్నికి తరలిపోతారు. ప్రియులారా, ఈ విషయాన్ని దేవుడు ఈ వచనాలలో తెలియజేస్తున్నాడు. ఎందుకని ముందుగా దేవుడు ఈ విషయాలను మనకు తెలియజేస్తున్నాడో మీకు తెలుసా? మన జీవితాలను మనం చక్కబరుచుకుంటామని. పాపపు క్రియలు, మలిన క్రియలు, దేవునికి కాని క్రియలు, వాక్యమునకు విరుద్ధమైనటువంటి క్రియలు మనలో ఏమైనా ఉంటే మనం సరిచేసుకుంటామని దేవుడు ఈ విషయాలను ముందుగా మనలను ప్రేమించి మనకు తెలియజేశాడు. అసలైన భవిష్యత్తు ఇదే. మన చేతి రేఖలను చూచో, లేక నుదుటి రాతలు ఒక విధంగా వ్రాయబడి ఉన్నాయని మనం భావించి ఆ విధంగానో భవిష్యత్తును మనం నిర్ణయించుకోవటం, భవిష్యత్తును మనం అంగీకరించటం, అదంతా కూడా తప్పుడు భావన, తప్పుడు ఆలోచన. లోక సంబంధంగా రేపు నీకేం జరుగుతుంది, వచ్చే సంవత్సరం నీకేం జరుగుతుంది, ఈ లోకములో ప్రకృతి సంబంధంగా నీవు ఎటువంటి మేలును అనుభవిస్తావని మన చేతిని చూచి, లేక మనం పుట్టిన తేదీని బట్టి ఏవేవో లెక్కలు కట్టి భవిష్యత్తు అని కొన్ని విషయాలను ఎవరో చెప్పటం, దానిని మనం వినటం, అంగీకరించటం, ఇదంతా కూడా అబద్ధం. ఇదంతా కూడా పనికిరాని విషయం. అసలైన భవిష్యత్ అంటే ఏంటో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ భవిష్యత్తును గూర్చి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఈ భవిష్యత్తును గూర్చి చెప్పేటప్పుడు ఎవరికైనా ఆలోచన పుడుతోందా? వారి బ్రతుకులు మార్చుకోవాలనేటువంటి అవగాహన వారికి కలుగుతోందా? దేవుని మాట అంత పనికిరానిదా? ఈరోజు అనేక మంది దేవుని మాటలను పట్టించుకోవటం లేదు. అవును, వారు అలాగే చెబుతారులే, మా జీవితాలు ఇంతేలే అనుకుంటున్నారు. మన జీవితాలు ఇంతే అనుకోవటానికి కాదు దేవుడు ఈ మాటలను మన కొరకు రాయించింది, మనకు వీటిని వివరించి చెప్పుచున్నది. మన జీవితాలు ఇంతే అనుకోవటానికి కాదు, మన జీవితాలను మార్చుకోవటానికి. మన జీవితాలను మార్చుకోవటానికి. మన జీవితాన్ని మనమే ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? మనలను ప్రేమించేవాడు మన కన్న తండ్రి అనే దేవుడు. భూమి మీద మనకు ధర్మాన్ని చెబుతున్నాడు.
భవిష్యత్తు ఎలా ఉండబోతుందని తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. మన జీవితాన్ని మనమే ప్రేమించాలి, మన ఆత్మను మనమే ప్రేమించాలి. మన ఆత్మను నిత్యత్వపు ఛాయలలోనికి తీసుకుని వెళ్ళటానికి రక్షణను గూర్చి మనమే ఆలోచించుకోవాలి. ప్రియులారా, అలాగని దేవుడు ఏమైనా అసాంఘికంగా ఉండమంటున్నాడా? నీతికి విరుద్ధంగా ఉండమంటున్నాడా? సత్యమునకు దూరంగా ఉండమంటున్నాడా? లేదు. నీతి యందు మీ బ్రతుకులను మీరు నిలబెట్టుకోగలిగితే, దేవుని మాటలలో మీ జీవితాలను కట్టుకొనగలిగితే, భవిష్యత్తులో మీరు తీర్పును దాటే అవకాశం ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆయన మీద మీరు ఆధారపడి మీ బ్రతుకునంతటిని దేవుని వాక్యమునకు అనుకూలముగా మీరు మలుచుకోగలిగితే, మీరు కూడా నెమ్మది పొందేటువంటి స్థలములోనికి, తద్వారా జీవలోకములోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇక్కడ దేవుడు గ్రంథములు విప్పబడును అని తెలియజేస్తున్నాడు. అంటే ఎవరి క్రియలు కూడా మరువబడవు. కాలం గడుచుచున్న కొద్దీ మనం చేసిన పనులను మనం మర్చిపోతూ ఉంటాం. కాలక్రమేణా కొన్ని పనులు మరుగుపడతాయి. మనం చిన్ననాడు చేసినటువంటి పనులు, మనం యవ్వన దశలో ఉన్నప్పుడు చేసిన పనులు, నడి వయసులో మనం చేసిన పనులు, వృద్ధాప్య దశలో మనం చేసిన పనులు, కాలం గడిచే కొద్దీ రోజు అనేక మంది మర్చిపోతున్నారు. వారు చేసిన క్రియలను వారు మర్చిపోతున్నారు. అయితే దేవుడు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడో చూడండి. గ్రంథములు ఉన్నాయి. గ్రంథములు అనగానే, గ్రంథములు అనే మాట అక్కడ ఆయన ప్రయోగించాడంటే అర్థం ఏంటి? అన్నీ కూడా, మన క్రియలన్నీ కూడా జాగ్రత్త చేయబడుతున్నాయి. పూసగుచ్చినట్టుగా ఒక్కొక్కటి కూడా జాగ్రత్త చేయబడుచున్నది అని అర్థం. ప్రియులారా, మన క్రియలు దేవుని దగ్గర జాగ్రత్త చేయబడుతున్నప్పుడు మన క్రియలను మనం ఎలా ఉంచుకోవాలి? మన క్రియలను దేవుడు జాగ్రత్త చేస్తున్నాడు. అప్పుడు మన క్రియలను మనం ఎలా ఉంచుకోవాలి? ఒక్కసారి మీరు గమనించండి. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మాస్టర్ చూస్తుంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మాస్టర్ దగ్గరే ఉన్నారనుకోండి, మన ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన మన ఇష్టానుసారంగా ఉంటుంది. కానీ స్కూల్కి వెళ్ళినప్పుడు, లేక ఒక కళాశాలకు వెళ్ళినప్పుడు, ఒక మాస్టర్ ముందు మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. దేవుడు మనకిచ్చినటువంటి బ్రతుకులో దేవుని వాక్యమును అనుసరించి మనం జీవించాలి. ఈ విషయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మన క్రియలన్నిటినీ ఆయన చూస్తున్నాడు. మన క్రియలన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన వాటిని భద్రం చేస్తున్నాడు. మరిచిపోవటం లేదు, భద్రం చేస్తున్నాడు. కనుక జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ప్రతి వాని క్రియ వాని వెంట వెళుతుంది. ఈ క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. మనిషి యొక్క క్రియలను బట్టి గ్రంథములు విప్పబడెను. జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడెను. గ్రంథములలో మనం చేసిన పనులుంటాయి. మనం చేసిన పనులు దేవుని వాక్యానుసారంగా ఉంటే మన పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఎంత చక్కని సిస్టమ్ ఉందో చూడండి ఆయన దగ్గర, ఎంత చక్కని పద్ధతి ఉందో చూడండి ఆయన దగ్గర. ప్రియులారా, మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే గ్రంథములలో మనం చేసిన పనులు నీతి క్రియలుగా ఉండాలి, మంచి పనులుగా ఉండాలి. దేవుడు కోరుకున్న జీవితం మనలో ఉండాలి. దైవ సంబంధమైన క్రియలలో మీరున్నారా? దైవ సంబంధమైన క్రియలలో మీరున్నారా? లేక దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలలో మీరున్నారా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఎందుకంటే మనలను మనమే ప్రేమించాలి. మనలను మనమే ప్రేమించాలి. మన బాగును మనమే కోరుకోవాలి. కనుక భవిష్యత్తును గూర్చి దేవుడు తెలియజేశాడు. మన క్రియలన్నీ జాగ్రత్తగా భద్రం చేయబడుతున్నాయి. కనుక మన క్రియలు సత్సంబంధమైనవిగా ఉండాలి, సత్క్రియలుగా ఉండాలి. సత్క్రియలు చేయటానికే లోకంలోనికి వచ్చాం. దుష్క్రియలు చేయటానికి లోకంలోనికి రాలేదు. సత్క్రియలు చేయటానికే లోకంలోనికి వచ్చాం. కానీ ఈరోజు మీరు చూడండి, సమాజంలో ప్రతి మనిషి దుష్క్రియలలో నిండిపోయాడు. నిజంగా
దేవుని వాక్యం ప్రతిరోజు వింటున్న వారే దుష్క్రియల జోలికి వెళ్ళిపోతున్నారంటే ఇక దేవుని వాక్యంపై కనీసం అవగాహన కూడా లేనివారు ఇంకెంత మలినకరమైనటువంటి జీవితంలో ఉంటారో, ఇంకెన్ని దుష్క్రియలు చేస్తూ వారి యొక్క బ్రతుకును దేవునికి బహుదూరంగా ఉంచుకుంటారో మీరు అంచనా వేయండి. ఇటువంటి పరిస్థితులలో ఎవరు పరలోకానికి వెళతారు? ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది? ఎవరి పేరు జీవగ్రంథంలో ఉంటుంది? కనుక బహుజాగ్రత్త పడండి. నా పురుగులైన సహోదరి సహోదరులారా, బహుజాగ్రత్త పడండి. మన క్రియలు దేవుని చేత పర్యవేక్షింపబడుతున్నాయి. ఒకవేళ మనం చేసిన క్రియలు మనకు తప్ప ఇంకెవరికి తెలియవు అనుకుంటున్నారేమో. నేను చేసిన పనులు నాకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు, కనుక సాక్ష్యం ఇవ్వడానికి ఇంకెవరూ లేరు అనుకుంటున్నారేమో. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ఈ విషయమే దేవుడు వ్రాయించాడు. ఒకవేళ చీకటిలో మీరేమైనా తప్పులు చేస్తున్నారా? ఎవరికీ కనిపించడం లేదు కదా అని ఇది కేవలం నాకు సంబంధించిన పని అనుకుని చీకటిలో రహస్యముగా మీరేమైనా తప్పులు చేస్తున్నారా? నన్ను ఎవరు పట్టుకోలేరు అనుకుంటున్నారా? అయితే ఈ విషయమై దేవుడు వ్రాయించిన కొన్ని మాటలు, జీవపు మాటలు మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. దేవుడు తీర్పులోనికి తెచ్చే అంశములు ఎలా ఉంటాయట? దేవుడు తీర్పులోనికి తెచ్చే అంశాలు ఎలా ఉంటాయి? గూఢమైనవి. గూఢమైనవి అంటే అవి ఎవరికి తెలియదు, చేసిన వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేస్తాడు. ఆయనకు తెలియకుండా ఉంటుందా? ప్రతి హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడాయన. ప్రతి హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడాయన. ఆయనకు ఏ మనిషిని గూర్చి మరో మనిషి చెప్పవలసిన అవసరతే లేదు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటది. మీరు ఒక మనిషిని గూర్చి దేవుని దగ్గర సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎందుకంటే ప్రతి మనిషి హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు మనుషులు చేసినటువంటి ప్రతి క్రియ తీర్పులోనికి వస్తాయి. అది మంచి క్రియ అయితే మంచిగా, అది చెడ్డ క్రియ అయితే చెడ్డగా తీర్పులోనికి వస్తుంది. కనుక ప్రియులైన నా స్నేహితులారా, ఒక్కసారి మీరు గమనించండి, మనస్సు పెట్టి ఆలోచించండి. మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఈ భూమి మీద లోక సంబంధంగా కూడా మన భవిష్యత్తు మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. రేపటి రోజున నేను చక్కగా ఉండాలని మనం కోరుకుంటాం, అంతే తప్ప రేపటి రోజుకు నేను నశించిపోవాలని మనం కోరుకోం. రేపటి రోజున నాకు కీడు జరగాలని మనం కోరుకోం. ప్రతిరోజు నాకు మంచి జరగాలి, వచ్చే రోజుల్లో నాకు మంచి రోజులు ఉండాలి అని మనం కోరుకుంటాం కదా. ఆత్మగా దేహాన్ని విడిచిపెట్టినా సరే ఆత్మకు నాశనం లేదు కనుక నాకు భవిష్యత్ అంతా కూడా మంచిగా ఉండాలని మీరు కోరుకుంటే ప్రభు అయిన యేసునామమున మీరు రక్షణ నుండి పాపపు జీవితమును విడిచిపెట్టి దేవుని సముఖములో నీతి క్రియలను మాత్రమే చేయండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేస్తాడు. మంచి క్రియ అయితే మంచి ఫలితాన్ని పొందుతారు, చెడ్డ క్రియ అయితే చెడ్డ ఫలితాన్ని పొందుతారు. చెడ్డ క్రియ అయితే చెడ్డ ఫలితాన్ని పొందుతారు. కనుక చీకటిలో నన్ను ఎవరూ చూడటం లేదని, గూఢముగా నేను నాకు మాత్రమే తెలిసినట్టుగా ఈ దుష్క్రియ చేస్తున్నాను కనుక నన్నెవరూ పట్టుకోలేరని కానీ మీరు భావించవద్దు. దేవుడు ఆయన గ్రంథంలో ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. నీవైనా మరిచిపోతావేమో, నీవు చేసిన పాపపు క్రియలు నీవైనా మరిచిపోతావేమో, కానీ దేవుడు మరిచిపోవటం లేదు. ప్రతి దానిని ఆయన భద్రం చేస్తున్నాడు. ఎంతమంది మనుషులు, ఎంతమంది చేసిన క్రియలు అంటే ఆయన దగ్గర మనుషుల తాలూకు వివరాలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని ఇప్పుడు మనం భావించాలి. అందుకే అక్కడ
ప్రయోగింపబడిన పదం ఏంటి? గ్రంథములు విప్పబడెను. గ్రంథములు విప్పబడెను. గ్రంథములు ప్లూరల్ వర్డ్ చూసారా? బహువచనం. అనేక మంది మనుషులు చేసినటువంటి అనేక క్రియలు, వీటన్నిటినీ దేవుడు అక్కడ భద్రం చేశాడు. ఇక జీవగ్రంథం అనేది మాత్రం ఒక్కటే ఉంది. జీవగ్రంథం అనేది మాత్రం ఒక్కటే ఉంది. నీతిమంతులుగా ఉన్న వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో కనిపిస్తాయి. జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉందో వారు పరలోకంలో దేవుని దగ్గర నిత్యకాలం ఉంటారు. ప్రియులారా, రహస్యముగా చేసే ప్రతి పని కూడా దేవునికి ఎరుకే. దేవునికి అగోచరమైనది ఏదీ లేదు. కనుక ఎప్పుడూ నన్నెవ్వరూ చూడటం లేదని మీరు భావించవద్దు. అది మంచి క్రియ అయినా సరే, ఒక్కొక్కసారి మంచి క్రియలు కూడా రహస్యంగా చేస్తారు. రహస్యమందు చూచు మనకు తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. ధర్మం రహస్యంగా చేయండి అన్నాడు దేవుడు. నీ కుడి చేతితో ధర్మం చేస్తే ఎడమ చేతికి తెలియకుండా ఉండేటట్టుగా నీవు రహస్యంగా ధర్మం చేయాలన్నాడు. మరి రహస్యంగా చేసాం, గూఢమైన సంగతి. దేవుడు విమర్శ చేస్తాడు. విమర్శ దినమందు మంచి క్రియ అయితే మంచి ఫలితం వస్తుంది, చెడ్డ క్రియ అయితే చెడ్డ ఫలితం వస్తుంది. కానీ దాదాపుగా మనుషులందరూ చీకటిలో రహస్యముగా తప్పుడు కార్యక్రమాలే చేస్తున్నారు. దేవుని కొరకు నీతి క్రియలు రహస్యమును కూడా జరిగించేటంత నీతిమంతులు ఉన్నారా? ఒకవేళ కొద్దిగానైనా సరే నీతి ఉంటే దానిని బహిరంగంగా బోర ఊదించుకొని అందరి చేత జేజేలు కొట్టించుకోవాలనేటువంటి మనసే తప్ప, అందరూ నన్ను పొగుడుతున్నారా లేదా అనేటువంటి ఆలోచనే తప్ప, నా పని నేను చేసుకుంటూ వెళ్ళాలి, దేవుని కొరకు నేను చేయవలసింది చేయాలి, నేను నిష్ప్రయోజకుడైన దాసుడను అనుకునేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. కనుక రహస్యమును జరిగించే ప్రతి క్రియ కూడా వెలుగులోనికి తీసుకుని రాబడుతుంది. మీ క్రియల విషయమై బహు జాగ్రత్తగా ఉండండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం కూడా చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట, సమయము రాకమునుపు దేనిని గూర్చి మీరు తీర్పు తీర్చకండి. ఎందుకంటే తీర్పు తీర్చబోయేటువంటి దినం ఒకటి ఉంది, తీర్పు తీర్చబోయేటువంటి సమయం ఒకటి ఉంది. సమయం రాకమునుపు మీరు తొందరపడకండి, అసలు మీరు తీర్పు తీర్చకండి. దేవుడు ప్రతి మనిషి యొక్క హృదయములలోని రహస్యములను వెలుగులోనికి తీసుకొస్తాడు. అప్పుడు వారికి తగిన ఫలం దక్కుతుంది. ప్రియులారా, మనము చేసిన క్రియలు మన వెంట వస్తాయి. రహస్యముగా గూఢముగా మనం చేసినటువంటి క్రియలను సైతం దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చి తీర్పు దినమున వాటిని బహిర్గతం చేస్తాడు. ఒకవేళ ఆ క్రియలు మంచి క్రియలైతే చక్కని ఫలితాన్ని మనం పొందుతాం. ఒకవేళ ఆ క్రియలు చెడ్డ క్రియలైతే శిక్షను మనం అనుభవించాలి. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు తెలియచేసినటువంటి మాటలను మీ హృదయమందు భద్రపరుచుకొని ఇకపై మీ జీవితాలను దేవుని కొరకు నమ్మకముగా వాక్యానుసారముగా క్రీస్తు ప్రభువులో కొనసాగించుకుంటారని నేను మీకు తెలియజేస్తూ, ఇక ఈ పాఠమునకు కొనసాగింపును వచ్చే భాగంలో దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడై ఉండునుగాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మా కన్న తండ్రి అయిన దేవ, మీరు అనుగ్రహించిన ఈ సమయము కొరకు, మీరు దయచేసిన మీ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మా జీవితములు మీ ముందు తెరచిన పుస్తకాలు. రహస్యమున మేము ఏ క్రియ జరిగించినా అది మీకు బహిర్గతమే. మా తండ్రి, మా జీవితాలను పాపపు క్రియలతో నిండిన జీవితాలుగా కాకుండా నీతి క్రియలతో నిండిపోయిన జీవితాలుగా ఉంచుకొనగలుగుటకు అనునిత్యం మా మాటలో కానీ మా క్రియలో కానీ ఆలోచనలో సైతం కేవలం మీ వాక్యమును ఉంచుకొని
వాక్య సంబంధమైన జీవితమును కలిగి క్రీస్తు ప్రభువులో ముందుకు కొనసాగిపోయే భాగ్యం మాకు ఇవ్వండి. సాతాను శోధించుచున్నప్పుడు మీ బలమును మీ సహాయమును మాకు దయచేయండి. వాడికి లొంగకుండా వాడిని ఓడిస్తూ మా పాదముల క్రింద చితుకు త్రొక్కుతూ ప్రభువైన యేసు నామములో విజయమును పొందుచు మీరు మాకు ఇచ్చిన జీవితకాలం అంతా మీ చిత్తాన్ని నెరవేర్చుచు మా వెంట నీతి క్రియలను మేము పోగు చేసుకునేటువంటి భాగ్యం ఇమ్మని మిమ్మల్ని కోరుకుంటూ జీవగ్రంథమందు మా పేరు కనిపించేలా మీ నిమిత్తము మా బ్రతుకులను ఆయుత్తపరుచుకునేటువంటి భాగ్యం ఇమ్మని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.